వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకొని భారత ఆర్థికాభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వస్తాది కృష్ణ, ఖమ్మం గణేష్ నాయకులు పుల్కం రాజు, అబ్దుల్ రజాక్, అక్కనపల్లి నరేష్, కొక్కుల రాజు, సాయిని అంజయ్య, మరిపెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. నిర్వహించుకోవడం జరిగింది. ఆర్థిక వ్యవస్థ మీదికి తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రాంతంలో కానీ దేశంలో కానీ అనేక సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ కూడా తీరని లోటుగా భావిస్తూ ఈరోజు ఘనంగా మన్మోహన్ సింగ్ గారి జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. పెద్దలు గౌరవనీయులు మన దేశ ప్రధాని అయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి జయంతి రోజు సందర్భంగా ఇలా వేములవాడ పట్టణంలోని పెద్ద ఎత్తున తోడ్పడి ముందుకు వెళ్ళింది కాబట్టి ఆయన ప్రతి జయంతిని చాలా గొప్పగా ఏనాడు మరవకుండా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ ఆధ్వర్యంలో మా అధ్యక్షన తనంలో చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. భారత మాజీ ప్రధానమంత్రి గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో ఈరోజు గౌరవ పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు వివిధ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా మన్మోహన్ సింగ్ గారి జయంతి జరుపుకోవడం జరిగింది. మరి మన్మోహన్ సింగ్ గారు దేశానికి అనేక సేవలు అందించిన గొప్ప మహోన్నత వ్యక్తి, మరి వేసుకున్న మహోన్నత వ్యక్తి. మరి వారి అడుగులలో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అగ్రనేతలు రాహుల్ గాంధీ కానీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే కానీ, ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి యొక్క అడుగుజాలను నడువ జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో వారిని స్మరించుకుంటూ మరి ఇంకిన్ని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. మరొకసారి వారికి కాంగ్రెస్ పార్టీ పట్టణ పక్షాన మరి జయంతి శుభాకాంక్షలు. దేశ మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు ఆదుకున్న నాయకుడు అంటే ఆయనే. అప్పుడు ఇచ్చిన ఇల్లు తప్ప ఆ తర్వాత ఏ నాయకుడు నిరుపేదలకు ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు. ఇప్పుడు ఆయన ఆశయాల మేరకే మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈరోజు పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. జాగున్న వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని పాలన అందించే విధంగా మా ప్రజాపాలన నడుస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలందరూ వేడుకో అందరూ నమస్కారం. ఈరోజు స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలా చూస్తే పెద్దలు మన్మోహన్ సింగ్ గారు గవర్నర్గా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా ఉన్నప్పుడు పెద్దలు స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండే పేదలకు ఇల్లు కానీ ఇలా ప్రతి విషయంలో కూడా ఆరోగ్యశ్రీ కానీ ఏ విషయంలో కానీ ఇలా పెద్దలు వారి సంస్కరణతోనే ఇలా రాష్ట్రాలు అభివృద్ధి చెంది ఇలా ముందడుగు పోయినాయనంటే ఆయనను స్మరించుకోక తప్పదు. పివి మన్మోహన్ సింగ్ గారు ఇలా తప్పకుండా వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుండి పనిచేయవలసిన అవసరం ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాం.